అందరికీ జై భీమ్. జై భీమ్. మాది కనగానపల్లి మండలము, కొండపల్లి గ్రామము. మరి ఎస్సీ కాలనీ నుంచి మేము ఈరోజు మాట్లాడుతున్నాము. బహుశా మొన్న అక్టోబర్లో 9, 10, 11వ తారీఖున రాములగుడి కొత్తగా నిర్మించుకున్నాము. తర్వాత అది ధ్వజసంబన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ రోజు. కానీ నాటి నుంచి నేటి వరకు మేమంతా కలిసి కట్టుగానే ఎస్సీ కాలనీలో బీసీలు, అగ్రవర్ణాలు, ఓసీస్ అందరూ కలిసి కూడా మేము ఒడిబింబు పోసుకోవడము, ఆడపిల్లలకు పసుపు కుంకాలు, తర్వాత తదితర కార్యక్రమాలని జరుపుకునే వాళ్ళము ఎప్పుడు సంవత్సరము. కానీ ఈ 9, 10, 11 ఈ డేట్లలో మొన్న జరిగినటువంటి ధ్వజస్తంభన కార్యక్రమాల్లో ఎస్సీ వాళ్ళు రాకూడదు, ఎస్సీ వాళ్ళ మాదిగలు గుడితేకి రాకూడదు అని దండోరా వేస్తూ అలాగే మళ్ళీ మైకులో కూడా మాట్లాడినారు. మరి జాతిని కులాన్ని హీనం చేసినారు. మా జాతి మనోభావాల్ని దెబ్బతీసినటువంటి అగ్రవర్ణాలపైన తగు చర్య తీసుకోవాలని సంబంధిత అధికారులకి మేము పలుమార్లు మొరవ పెట్టుకున్నాము. ఇదే విషయమే సంబంధిత అధికారులకి పుట్టపర్తి అంటే సత్యసాయి జిల్లా ఎస్పీ గారికి, సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి, మరి ధర్మవరం డివిజన్ పోలీస్ అధికారికి, డిఎస్పీ గారికి కూడా, కనగానపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గారికి కూడా వినియోగించుకున్నాము. అలాగే ధర్మవరం ఆర్టీఓ రెవెన్యూ అధికారికి కూడా మేము డివిజన్ అధికారికి కూడా తెలియజేసినాము. అలాగే సీకేపల్లి అంటే చెన్నై కొత్తపల్లి సిఐ గారు కూడా, సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా మేము ఇదే విషయమే మొర పెట్టుకున్నాము. అయినప్పటికి కూడా మరి కనగానపల్లి ప్రసాద్ ఎంఆర్ఓ నిమ్ముకి నీరు ఎక్కినట్లున్నాడు. ఆయన డిలే అయినందువల్లనే ఈ సమస్యలన్నీ సోటు చేసుకుంటున్నాయనే ఉద్దేశంతోనే మేము ప్రత్యేకంగా అందరూ కలిసి కూడా ఎస్సీ కాలనీలో పోయి అందరూ కలిసి మాకు జరుగుతున్నటువంటి అవమానాలు, అక్రమాలపైన అగ్రవర్ణాల నుంచి మాకు సమస్యలు జరుగుతున్నాయని వినిపించుకున్నాము. అయినా అప్పుడు వీళ్ళంతా కలిసి కూడా మాకు పోలీస్ పికెటింగ్ అనేదాన్ని అరేంజ్ చేశారు. మరి పోలీస్ పికెటింగ్ ఉంటే రెస్పాన్సిబిలిటీ ఉంటారు సంబంధిత పోలీస్ అధికారులు అనే ఉద్దేశంతో ఆ రోజు ఈ కార్యక్రమాలకు వాళ్ళు రావడం జరిగినది. అందులో భాగంగా మరి ఆ 9, 10, 11వ తారీఖు ధ్వజసంబన దగ్గరుండి కూడా ఆ కార్యక్రమాన్ని జరిపించారు. ఆ తర్వాత మేము పోలీసు అధికారులు వాళ్ళు వచ్చిన తర్వాతే మొత్తం ఎస్సీ వాళ్ళు కూడా పోవచ్చు, చేసుకోండి అనుకూలంగా అని చెప్తే మా ఎస్సీ మాదిగ కులాలకు చెందినటువంటి వ్యక్తులంతా కూడా మరి ఒడిబియ్యం కార్యక్రమం, పసుపు కుంకుమ కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినాము. అప్పటి నుంచి మా రామప్ప గుడి అంటే కొండపల్లి అర్జనవాడకి మళ్ళీ బీసీ, ఓసీ ఈ గ్రామానికి సంబంధించినటువంటి కూవేటంత దూరంలో ఉన్నటువంటి రామప్ప గుడి, ఆ కొత్త గుడిలో కూడా మేమంతా కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో అటు ఎస్కాట్ అరేంజ్ చేశారు. అదొక భాగము. తర్వాత మొన్న జరిగినటువంటి అంటే జనవరి ఈ 2వ నెలలో మరి ఈ 2026 సంవత్సరం ఈ నూతన సంవత్సరం సందర్భంగా మహాశివరాత్రి ఉత్సవాలు 15వ తారీఖు, 16వ తారీఖు కొండపల్లి రామప్ప కొండ మీదుగా జరుగుతూ ఉంటాయి. ఇది సంవత్సరము అదర్ రాష్ట్రము ఇరు రాష్ట్రమైనటువంటి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తారు, మరి దాతలు వస్తారు. వీళ్ళంతా కూడా డొనేటెడ్ చేస్తారు, రైస్ కానీ, డబ్బులు కానీ, మరి బెల్లం కానీ, బియ్యం కానీ. ఇదే కార్యక్రమాల్లోనే మరి అక్కడక్కడ కొంతమంది అంటే డొనేషన్ చేసిన దాంట్లోనే భోజనాల కార్యక్రమాలు, ప్రసాద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మరి ఎప్పుడూ సంవత్సరము జరుగుతున్నటువంటి అదే ఆలోచన పైన మా వాళ్ళు కూడా అంటే ప్రసాదం తీసుకుందామని మరి మేము అంతకు మునుపు అంటే ఒక గంట 9:40 కాలంలోనే ఎప్పుడు 15వ తారీఖు నాడు 2వ నెల 2026 సంవత్సరంన మేమంతా మహాశివరాత్రి ఉత్సవాలకు పాల్గొన్నాం. ఎస్సీ కాలనీ వాళ్ళు అంటే అప్పటికే టార్గెట్ ఉన్నది వాళ్ళు. మరి ఎందుకు కుల వివక్షత చూపుతున్నారు? ఈ కుల వివక్షత సందర్భంగా మేము అంటే 4 రోజుల మునిపే అప్పుడు ముందు ధ్వజస్తంభన కార్యక్రమాలకు కూడా మాకు ఇబ్బంది పెట్టినారు. మరలా కూడా జరుగుతాయి, మా మీద దాడులు జరుగుతాయి, తంతారు, కొడతారు, మరి ప్రాణహాని కూడా పొంచి ఉంది అగ్రవర్ణాల నుంచి అని ఇదే విషయమే మేము సంబంధిత అధికారులు ఎస్పీను, డిఎస్పీను, ఆర్టీఓను, తర్వాత ఎంఆర్ఓ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి వీళ్ళందరికీ కూడా మొరవ పెట్టుకున్నాము. రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేశాము. అప్పుడు వాళ్ళు మేము రెస్పాండ్ అవుతాము, ఖచ్చితంగా మీకు ఎస్కాట్ అరేంజ్ చేస్తాము, ఇబ్బంది ఏం పడొద్దండి అని చెప్పి వాళ్ళు ధైర్యం చెప్పి పంపితే మేము అదే ధైర్యం ఉంది కదా, మనకేదో అనుకూలంగా ఉన్నారు కదా అని అనుకుంటే మరి ఇక్కడ కువేతంటే దూరంలో అంటే ఈ కొండపల్లి విలేజ్కి దగ్గర ఉన్నటువంటి కొత్త రామప్ప గుడి దగ్గర ఒక 2 మెంబర్స్ ఎస్కాట్ ఉంటారు. మరి ఈ ఎస్కాట్ ఉంటారు కదా అనేసి మేము అదే సందర్భంలోనే 9:40 అంటే ఆ టైంలో 9:40 కొండ మీదకి పోగా అక్కడ రూల్స్ ప్రకారంగా ఒక రెవెన్యూ అధికారి ఎంఆర్ఓ ఉండాలా, మరి ఎంఆర్ఓ అక్కడ లేడు. తర్వాత విఆర్ఓ ఉంటాడు, విఆర్ఓ కూడా లేడు. మరి ఆర్ఐ ఉంటారు, వాళ్ళు కూడా లేరు. మరి రెవెన్యూ సిబ్బంది ఎవరు కూడా లేకోకుండా నిర్లక్ష్యం వహించినారు. మళ్ళీ ఇదే సందర్భంగా ఎస్ఐ గారికి మేము ఇదే విషయమే చెప్పుగా ఫోన్ ద్వారా ఎస్ఐ గారు ఏమంటారు, నేను మద్దల చెరువులో ఉన్నాడు అంటే మద్దల చెరువులో నువ్వు ఎందుకున్నావు ఎస్ఐ గారు అని అడుగుతా ఉన్నా. ఎంఆర్ఓ గారు కూడా అక్కడ లేరు,
విఆర్ఓ గారు లేరు. అంటే ఏమి మీ ఉద్దేశము? అక్కడ లైట్లు కూడా లేవు, 2 times కరెంట్ వచ్చిపోయింది. మొత్తం దళితులంతా మాదిగ కమ్యూనిటీకి చెందిన వాళ్ళంతా కూడా మేము చిన్నపిల్లలు, ఆడోళ్ళు, తర్వాత కళ్ళు కనపడుకున్నటువంటి పెద్దోళ్ళు, ముసలోళ్ళు కూడా అంతా అక్కడే ఉన్నాము. ఎందుకంటే రామప్ప స్వామి అంటే మాకు ఇష్టము. రామక్క, రామప్ప, రామన్న ఇట్లా పేర్లన్నీ పెట్టుకున్నాం కాబట్టి రామప్ప స్వామి అంటే మాకు ఇష్టం కాబట్టి మేము ప్రసాదం తీసుకుందాము, టెంకాయలు కొడదాము, పూలారాల స్వామికి వేయాలని మేము పోగా మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి వ్యక్తులంతా కూడా గుళ్ళేకి పోకోకుండా అడ్డం పడుకున్నారు. ఇదంతా ఒక టార్గెట్ కుట్రలో భాగమే. తర్వాత మేము ఇదంతా కూడా లెక్క చేయకోకుండా మాకు దేవుడు అంటే ముఖ్యం కదా, దేవుని గురించే మనం పోయినాము. అక్కడ పక్కన ఉన్నటువంటి అడ్డమంతా అనుకుంటున్నారు. తర్వాత మేము దేవుని కాయ కొట్టుకొని పూలారం వేసి రిటర్న్ వచ్చినాము. మరి ప్రసాదం కార్యక్రమాలు జరుగుతాయడ, ఓన్లీ ప్రసాదం ఒకటి అడిగినాం మేము. ఏం పోయి మాదినా కొడుకులా మీకు సిగ్గులేదా? మాదినా కొడుకులంతా మళ్ళీ వస్తారా మీరు ఇటుకి? పోలీసు వాళ్ళు మాకే అనుకూలంగా ఉన్నారు, ఎంఆర్ఓ కూడా మాకే అనుకూలంగా ఉన్నారు. కలెక్టర్కి చెప్తే ఏం చేస్తారు మీరు? కలెక్టర్, ఎస్పీలకు ఎవరు చెప్పినా కూడా ఏమీ కాదు, ఏం చేసుకోలేదు. జరిగేది మాదే, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా జరిగేది మాదే ఈ ఊర్లో అనేసి మీకు మాత్రం మేము పెట్టేలేదు. మీరు పోలీసు వాళ్ళకి చెప్తారా? ఏం చేయలేరు పోలీసు వాళ్ళు. రెవెన్యూ అధికారులకు చెప్తారా? రెవెన్యూ అధికారులు ఏం చేయలేరు. ఎవరికి చెప్పినా ఏమి కాదురా, మాది నా కొడుకులా, సిగ్గులేని నా కొడుకులు, నీజులేని నా కొడుకులా, మీరు అన్ని కులాన్ని మాకు కులం పేరుతో తిట్టినారు. మమ్మల్ని ఆ సందర్భాల్లో కొట్టినా కూడా మేము కొట్టించుకొని వచ్చేవాళ్ళే, కానీ కులాన్ని తిట్టినారు, మా కులము మనోభావాలను దెబ్బతీసినారు. ఇట్లాంటి వాళ్ళపైన రౌడీ షీటర్ ఓపెన్ చేయాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే ఓపెన్ చేయాలి. మరి మమ్మల్ని ఎప్పుడైతే కులపరంగా మమ్మల్ని కించపరిచినారో దీనికి చట్టపరమైన ఐపీసీ సెక్షన్ ఇండియన్ పెడల్ కోడ్ ప్రకారం వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించి ఆ తర్వాత నష్టపరిహారం మాకు దళితులకి అవమానానికి గురైనాం కాబట్టి ఏమైతే రూల్స్ ప్రకారంగా గవర్నమెంట్ మాకు నష్టపరిహారం ఉందో వాళ్ళపైన కూడా మేము కేసు వేస్తాము. సంబంధిత అధికారులు, పోలీసు అధికారులు కూడా దీనిపైన తగు చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పటికి కూడా మాకు ఈ గ్రామాల్లో అంటే మా ఎస్సీ కాలనీలో మేము ఉండడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. కారణము ఎప్పుడెప్పుడు మా ప్రాణాలు తీస్తారో, ప్రాణహాని ఉంది, పొంచి ఉంది. ఇదే విషయాలు మేము రాతపూర్వకంగా చెప్పాము, మళ్ళీ కూడా చెప్తున్నాము. ఇప్పటికైనా అయ్యా గార్డెన్ నిధుల్లో ఉన్నారేమో మీరు అధికారులంతా కూడా గార్డెన్ నిధుల నుంచి బయటకు రండి, మా కష్టాలను చూడండి, మా బాధలను చూడండి అయ్యా. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అంబేద్కర్ మహానుభావుడు రాజ్యాంగం పట్ల అందరూ సమాన హక్కులు ఉన్నాయి, అందరూ సమాన కులాలు, ఎక్కడ ఏంది తేడాలు లేకోకుండా మీరంతా కలిసికట్టుగా దేవాలయాలు పోవచ్చు, గ్రామాల్లో బతకొచ్చు. మరి భూములు అయితేనేమి, మరి తోటల్లో కూడా మీరు పనులు చేసుకునే విషయాల్లో కూడా సమాన హక్కులు అయితే ఉన్నాయి మీకు అని రాజ్యాంగం ద్వారా తెలుసుకున్నాము. మాలాంటి చదువుకున్న పిల్లల్లో ఎవరైనా ముందుకు పోయి ఎంఆర్ఓ గారికి జరిగినటువంటి విషయాలపైన రిప్రజెంటేషన్ ఇస్తే ఎంఆర్ఓ గారు ఆ రోజు సెలవులో ఉంటాడు. అంటే కారణం ఏంది? మీరు డబ్బులు మూర్ఖంగా లొంగుతూ ఉన్నారా? రాజకీయ నాయకులు ప్రెజర్ వల్ల లొంగుతూ ఉన్నారా? మీరు ఎందుకు వాళ్ళకి మీరు స్వస్తి పలుకుతున్నారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా జరుగుతున్నటువంటి ఈ కుట్రలో మీ అందరూ కూడా భాగం కదా అని అడుగుతా ఉన్నా. ఎంఆర్ఓకి అంతో ఇంతో ఈ కుట్రలో భాగం ఉంది, మమ్మల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే టార్గెట్ చేసినారు. విఆర్ఓ గారికి కూడా అలాగే ఉంది, ఆర్టీఓ గారికి కూడా చెప్తా ఉన్నాము. మీకే స్వయాన మా బాధ విన్నవించినాము, మీరేదో నక్కుంటూ ఏదో 4 మాటలు చెప్పి పంపిస్తున్నారు. అంటే మేము ధర్మవరం నుంచి కొండపల్లి ప్రాంతానికి వచ్చాకి ఒకప్పుడు మావోయిస్టులు సంచరిస్తున్నటువంటి ప్రాంతాలు, ఫ్యాక్షన్ గ్రామాలు అవి. మరి ఉద్యమాలకి పురుడుగడ్డ, నక్సల్ పురుడుగడ్డనైనటువంటి కనగానపల్లి మండలంలో బిక్కుమంటున్నాం మేము. ఈరోజు మేము బతకాలంటేనే ఈ 24 గంటల్లో అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకుంటున్నాము. ఈ మాదిగేరులో, ఈ ఎస్సీ వాడలో బతకాలంటేనే చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు పొద్దునకి ఏం జరుగుతుందో, గంటకి ఏం జరుగుతుందని ప్రాణాలు అరిచేతుల్లో పట్టుకొని బతుకుతున్నాము. ఇప్పటికైనా సత్యసాయి జిల్లా కలెక్టర్ని అడుగుతా ఉన్నా, సత్యసాయి జిల్లా ఎస్పీని అడుగుతా ఉన్నా, మరి ధర్మవరం పోలీసు డివిజన్ అధికారిని, డిఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, కనగానపల్లి పిఎస్ ఎస్ఐ గారిని కూడా అడుగుతా ఉన్నా, చెన్నకొత్తపల్లి పిఎస్ పరిధి రామగిరి లిమిట్లో పనిచేస్తున్నటువంటి సిఐ గారిని కూడా అడుగుతా ఉన్నా.